తెలంగాణ రాష్ట్రంలో క్రైమ్ రేట్ పెరిగింది, శిక్షలు తగ్గాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. క్రైమ్ రేట్ 10% పెరిగిందన్నారు. పోలీసులు కాంగ్రెస్ నాయకుల చుట్టూ తిరగడం తప్ప ఏమీ చేయడం లేదని ధ్వజమెత్తారు. జిల్లాలో ఇంత పెద్ద నాయకులు ఉండి ఏం లాభమని బీజేపీ ఎమ్మెల్యేలను పనిచేయనీయడం లేదని ఫైర్ అయ్యారు. నిజామాబాద్లో కవిత పర్యటించారు. మాజీ సీఎం కేసీఆర్ ప్రజలను కళ్ళలో పెట్టుకొని చూసుకున్నారని చెప్పారు. ప్రజలను మభ్యపెట్టి కళ్ళబొల్లి మాటలతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఎప్పుడు వస్తారో తెలియదని మండిపడ్డారు. 6 నెలల నుంచి పోలీస్ కమిషనర్ ఇక్కడ లేరని చెప్పారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క రైతు కూలీలకు రైతు భరోసా ఇస్తామన్నారని ఇంతవరకు ఎవరికీ రాలేదని కవిత అన్నారు. గాంధీ కుటుంబం త్యాగాలకు సిద్ధమవుతుందే కానీ ఎవరిని అవమానించదని రాష్ట్ర ప్రభుత్వం విప్ బీల ఐలయ్య అన్నారు. తల్లి సోనియా గాంధీ వల్లే తెలంగాణ ఏర్పడిందన్నారు. రాష్ట్ర ఏర్పాటులో దివంగత ప్రధాని మన్మోహన్ సింగ్ కీలక పాత్ర పోషించినందుకే సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రత్యేక సంతాప తీర్మానం చేయడం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ దేశాన్ని ఆర్థికంగా సుస్థిరపరచాలి తప్ప రాజకీయం కోసం కాలయాపన చేయొద్దంటున్న బీల ఐలయ్యతో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. చెప్పండి ఐలయ్య గారు, ప్రభుత్వం పీవీకి భారతరత్న ఇవ్వాలని తీర్మానం చేస్తుంది, కానీ ఇది ఒక రాజకీయంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తుంది మన్మోహన్ సింగ్ భారతరత్న అనే అంశాన్ని ఈరోజు మన్మోహన్ సింగ్ చేశారు. గతంలో పీవీకి చేయలేదు అని బీజేపీ ఆరోపిస్తుంది. వాళ్ళ ఆరోపణలకు పరిమితం, మేము పనిచేయడానికి పరిమితం అవుతాం. ఇవాళ మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి సంతాప సభ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేయాలి. భారతదేశం ప్రపంచ దేశాల్లో 5వ అగ్రగామి దేశంగా ఉండడానికి మన్మోహన్ సింగ్ గారు చేసినటువంటి ప్రయత్నాలే. కాబట్టి మన్మోహన్ సింగ్ గారిని ఎప్పుడు కూడా పతాక స్థాయిలో చూసి తప్ప ఆయన ఎక్కడ కూడా ఆయన అగౌరవపరచలేదు. మన్మోహన్ సింగ్కు సరైన ప్రాధాన్యత ఇస్తుంది, అది బాగుంది. కానీ పీవీకి కానీ ప్రణబ్ ముఖర్జీ మాజీ రాష్ట్రపతికి కానీ ఆ గౌరవం దక్కలేదు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చనిపోయినప్పుడు సిడబ్ల్యూసి కనీసం సంతాప తీర్మానం చేయలేదని ఆయన కూతురు చెప్తున్న పరిస్థితి. అలాంటిది ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ అందరికీ సముచిత స్థానం ఇస్తుంది. మహనీయులను గౌరవించుకునే సంస్కృతి కాంగ్రెస్ పార్టీది. వాళ్ళ సేవలు కానీ వాళ్ళు చేసినటువంటి చారిత్రాత్మకమైనటువంటి వాటిని ఎప్పుడు కూడా నెమరేసుకుంటూ భారతదేశానికి ముఖ్యంగా తెలంగాణకు ఇక్కడ మన్మోహన్ సింగ్ గారు కానీ పివి నరసింహారావు గారు చేసిన సేవలు ఏం లేనివి. పివి నరసింహారావే మన్మోహన్ సింగ్ గారిని ఆర్థిక మంత్రిగా చేసినటువంటి ఘనత ఉంది. కాబట్టి ఇక్కడ పివి నరసింహారావు కానీ మన్మోహన్ సింగ్ గారు కానీ ఎక్కడ కూడా వాళ్ళ ప్రాధాన్యత తగ్గించేది కాంగ్రెస్ పార్టీ చేయదు. వాళ్ళకు పెద్దపీట వేసి అలాగే కేటీఆర్కు ఈడీ సమన్లు రావడం కాంగ్రెస్ బీజేపీ కుట్ర అని ఆరోపిస్తున్నారు. కేటీఆర్ ఎట్లా చూస్తారు? దొంగ అన్నట్టుంది. నువ్వు తప్పు చేయకపోతే నీకు ఈడీ సమ్మన్లు ఎందుకు ఇస్తుంది? నీ మీద కేసు అయిందంటే నువ్వు తప్పు చేసినట్టే కదా, దాన్ని నువ్వు నిరూపించుకో. దాంట్లో ఈడీ ఎంటర్ అయిందంటేనే అది కేసు. ఏమంటే ఫాల్తు కేసులని మీ ఆయంలో ఎమ్మెల్యేలను బెదిరించి మీ పార్టీలో చేర్చుకొని లొంగపరుచుకునే చరిత్ర మీది. మేము సంవత్సరం పాలన గడిచింది. సంవత్సరంలో ప్రజాక్షేత్రంలో ప్రజాపాలన నిర్వహించి అన్ని రకాల ప్రతిపక్షాలకు కానీ విపక్షాలకు సమయం ఇచ్చి అసెంబ్లీ సజావుగా నడిపిందంటే ఇవాళ చరిత్రలో ఈ సంవత్సరం అంత చక్కగా మా స్పీకర్ గారు గడ్డం ప్రసాద్ గారి ఆధ్వర్యంలో మంచి చక్కటి సమావేశాలు నిర్వహించుకున్నాం. అందరికీ అవకాశాలు ఇచ్చినాం, చర్చించే అవకాశం ఇచ్చినాం. రైతు భరోసా మీద చర్చించడం, రైతు రుణమాఫీ ఇచ్చినాం, ప్రజాపాలన మీద చర్చించడం, అవకాశాలు మీకు ప్రతిపక్షానికి ఇచ్చినాం. గతంలో మీరు ప్రతిపక్షాల గొంతు నొక్కేసే చరిత్ర మీది. మా ప్రజాస్వామ్యంలో కాంగ్రెస్ పార్టీ అందరినీ గౌరవించుకొని పివి నరసింహారావు కూడా తగిన గౌరవం ఇచ్చింది. అలాగే మన్మోహన్ సింగ్ క్యాబినెట్లో మంత్రిగా పనిచేసిన కేసీఆర్ ఈరోజు తీర్మానానికి రాకపోవడాన్ని ఎట్లా చూస్తారు? ఇక ఆ విషయాన్ని ఆయన విజ్ఞతగా వదిలేయాలి. ఒక రకంగా అప్పుడున్నటువంటి పరిస్థితిలో బిల్లు పాస్ అయ్యే రోజు కూడా కనీసం కేసీఆర్ పార్లమెంట్లో లేడు. అలాంటి సమయంలో మన్మోహన్ సింగ్ గారు చొరవ తీసుకొని ప్రతిపక్షాలను విపక్షాలను మెప్పించి ఇలా తెలంగాణ రావడానికి ఆయన ముఖ్య భూమిక పోషించిండు. అలాంటి వ్యక్తి సంతాప సభ రోజు కూడా మేము ఆశించినాం అసెంబ్లీకి వస్తాడేమో. ఆయన కొన్ని రోజులు ఆయన క్యాబినెట్లో మంత్రిగా ఉన్నాడు. వాళ్ళకున్న సంబంధాలను వచ్చి మా అందరి ముంగట ఆయన గురించి 4 మాటలు చెప్పి ఆయన సంతాపం వ్యక్తం చేస్తాడు అనుకున్నాం. కానీ ఇవాళ సభకు రావడం నిజంగా కూడా
అది ఆయనకే వదిలేస్తున్నాం. తెలంగాణ ఏర్పాటులో మన్మోహన్ సింగ్ పాత్ర కీలకంగా ఉంది కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక సమావేశాలు చేసి తీర్మానం చేయడం జరిగింది. ఆయన భారతరత్నకు ఆయన స్మారక స్మృతి వనం కావచ్చు, స్మారక కేంద్రం ఏర్పాటు కోసం గురించి కూడా అన్నారు. అలాగే ఇప్పటి వరకు మేము రాష్ట్ర అసెంబ్లీలో విపక్షాలకు కూడా ప్రాధాన్యత ఇస్తూ సభను నడిపిస్తున్నాం. అదేవిధంగా కేంద్రంలో పార్లమెంట్లో కాంగ్రెస్ గొంతు నొక్కుతున్నారు బీజేపీ. కాబట్టి ఆ రకంగా కాకుండా అందరికీ ప్రాధాన్యత ఇస్తూ దేశాన్ని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లాలని కూడా ప్రభుత్వ వైపు బీర్లా ఐలయ్య చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో శ్రీనివాస్, సిటీవిజన్, హైదరాబాద్. తొక్కుగూడ జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో దళిత ప్రధానోపాధ్యాయుడు రాములపై దాడికి పాల్పడిన అయ్యప్ప స్వాములపై ఎస్సీ ఎస్టీ చట్టం ప్రకారం కేసు నమోదు చేసి శిక్షించాలని దక్షిణాది జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ డాక్టర్ గాలి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. సబ్జెక్టు విషయంలో తప్పు చేసిన విద్యార్థి కాళ్ళు మొక్కించి రాములు సార్ను అవమానించి దాడికి పాల్పడ్డారని మండిపడ్డారు. అలాగే జెడ్పీహెచ్ఎస్ తొక్కుగూడ హెడ్ మాస్టర్ రాములు జిహెచ్ఎంసీ గారిపై ఎవరైతే ఆ ఊరిలో ఉన్న అయ్యప్ప స్వాములు, ముఖ్యంగా అయ్యప్ప స్వామిలో ఉన్న వాళ్ళు నిష్టగా ఉండాలా, అది హైందవ ధర్మం ప్రకారం, హిందూ ధర్మం ప్రకారం. మరి ఆ నిష్టంగా ఉండాల్సిన వాళ్ళు తప్పు పిల్లోడు చేస్తే ఉపాధ్యాయుని మీద, ప్రధానంగా దళిత ఉపాధ్యాయుని మీద పోయి దాడి చేసేసి ఆయన తప్పు లేకపోయినప్పటికీ ఆయనతోని పిల్లోడికి కాలు మొక్కేయడం వల్ల ఆ ఉపాధ్యాయుడు వచ్చి ఆ స్కూల్లో అందరి ముంగట మొత్తం ఆ పిల్లోడి కాలు మొక్కించి అందరి కాలు మొక్కాలని చెప్పి డిమాండ్ చేయడం అనేది ఎంత వేరకు సమంజసము? అదే ఒక రెడ్డిని, ఒక కమ్మ, ఒక బ్రాహ్మణ టీచర్ను అట్లా చేస్తారా? ఒకవేళ వాళ్ళే ఆ స్థానంలో దళితుడు రాములు స్థానంలో ఒక రెడ్డి ఉన్నా, ఒక కమ్మ ఉన్నా, ఒక బ్రాహ్మణ ఉన్నా ఆ రకంగా అయ్యప్ప స్వాములు చేస్తారా? ఆ దళితుడు కాబట్టే కదా చేసింది. కాబట్టి ఇవాళ మేము పూర్తి స్థాయిలో దీన్ని ఖండిస్తున్నాం. ఇవాళ నేను ఒకటే ఇవాళ చెప్పదలుచుకున్నాను, ఉపాధ్యాయ అంటే ఒక ప్రొఫెసర్ ఉపాధ్యాయ వృత్తిలో, అంటే నేను ప్రొఫెసర్గా విఆర్ఎస్ తీసుకున్నాను కాబట్టి ఉపాధ్యాయ వృత్తి అనేది చాలా పవిత్రమైంది. తర్వాత గురువులు శిష్యులు అనే వాళ్ళకు మీరు ఇవాళ మీ హైందవ ధర్మంలో, హిందూ ధర్మంలో ప్రధానంగా గురు శిష్యుల అనుబంధం ఎట్లా ఉంటుంది? ఎవరైతే ఉపాధ్యాయుని కాళ్ళు మొక్కుతారో శిష్యులు, కానీ ఉల్టా శిష్యుని కాళ్ళు గురువు మొక్కుతారా? అదేం సాంప్రదాయము? హిందూ సాంప్రదాయం అది. భారతదేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టిన గొప్ప వ్యక్తి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అని, అలాంటి మన్మోహన్ సింగ్ను కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లు కించపరుస్తూ మాట్లాడడం సిగ్గుచేటన్నారు పీసీసీ అధికార ప్రతినిధి గౌరీ సతీష్. దేశంలో ఎక్కడ ఏమి జరిగినా తెలుసుకోవడానికి రైతు ఇన్ఫర్మేషన్ యాక్ట్ తెచ్చిందే మన్మోహన్ సింగ్ అని గుర్తు చేశారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థను, భారతదేశంలో ఉన్నటువంటి ఎవరైతే కడుపేద వారికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో భారతదేశ ఆర్థిక వ్యవస్థతో పాటు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థలను ఒక గాడిన పెట్టినటువంటి మహాత్ముని గురించి, అదే మన్మోహన్ సింగ్ గారి గురించి కించపరిచేట్టుగా మాట్లాడుతున్నటువంటి ఎవరైతే భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కానీ, కేంద్ర మరొక మంత్రి అయినటువంటి సహాయ మంత్రి అయినటువంటి బండి సంజయ్ గారు కానీ, దయచేసి మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఏవైతే మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం గడుస్తున్నటువంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి సంక్షేమ పథకాల పట్ల మీరు చర్చకు సిద్ధమా? అదే రకంగా ఎన్డీఏ ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ కేంద్రంలో బడుగు బలహీన వర్గాలతో పాటు సబ్బండ వర్గాలకు ఎంత ఆర్థిక విద్రోహానికి మీరు పాల్పడ్డారో సమాధానం చెప్పాలి. మీరు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ గత 10.5 సంవత్సరాల నుంచి తుంగలో తొక్కి ఏ విధంగా అధికారంలోకి వచ్చారో కేంద్రంలో అది మర్చి మాట్లాడడం ఎంతవరకు సమంజసమో ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దాంతో పాటుగా కిషన్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి మాటలు ఎంత హాస్యాస్పదం అంటే, ముప్పా ఆర్పీల సమస్యల పరిష్కారానికై ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా నిర్వహించారు. ఆర్పీలకు ప్రభుత్వ పరంగా ప్రత్యేక బడ్జెట్ కేటాయించి వివోఏల మాదిరిగా గౌరవ వేతనాలు ఇవ్వాలని వారు కోరారు. జాబ్ చార్ట్ రూపొందించి
ఉద్యోగ భద్రత కల్పించి ఆరోగ్య బీమా సౌకర్యాన్ని కల్పించాలన్నారు. అధికారుల ఒత్తిడి, వెట్టి చాకిరీలను అరికట్టి ప్రభుత్వ పరంగా నిధులు కేటాయించి గౌరవ వేతనం ఇచ్చి పీఆర్సీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ వ్యాప్తంగా హైదరాబాద్లో ఇందిరా పార్కు దగ్గర మరి ఆర్పిల సమస్యల మీద ఇలా మహాధర్నా పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే మాకు 7 నెలల బట్టి జీతాలు రాక చాలా ఇబ్బందులు పడుతున్నాం కాబట్టి ఈ రోజున రోడ్ ఎక్కే పరిస్థితి వచ్చింది కాబట్టి రోడ్ ఎక్కి మా బాధను సీఎం రేవంత్ రెడ్డి గారికి తన దృష్టికి వెళ్ళాలన్న ఉద్దేశంతో ఈ రోడ్ ఎక్కడం జరిగింది. మరి తెలంగాణలో ఉన్న మా సమస్యలన్నీ ఆర్పీ అక్క చెల్లెల సమస్యలందరి మరి తెలంగాణలో ఉన్న మంత్రులందరికీ కూడా వినతి పత్ర రూపంలో ఇస్తే కూడా మాకు ఎటువంటి సమాచారం రాలేదు. మరి మా మెప్మా ఎండీ గారికి మరి 13 నాడు 12 నాడు 24 రోజున మరి మాస్ మెమరాండం 2700 మందితో ఇచ్చినా కూడా ఇది 15 రోజులైనా కూడా ఇప్పటి వరకు మా 7 నెలల జీతాలు రిలీజ్ కాక మాకు ఇబ్బందులు పడుతున్నామని చెప్పి ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర మహాధారణ నిర్వహించడం జరుగుతుంది. ఆర్పీలు రిసోర్స్ పర్సన్స్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో మెప్మాలో వారి నాయకత్వంలో వీళ్ళందరూ కూడా పనిచేస్తారు. పట్టణ పేదరిక నిర్మూలనలో వీళ్ళు పనిచేస్తారు. వీళ్ళందరికీ కూడా 7 నెలల నుంచి జీతాలు లేవు. 7 నెలల నుంచి జీతాలు కావాలని చెప్పేసి 26,000 రూపాయలు కనీస వేతనాలు కావాలని చెప్పి, యూనిఫామ్ కావాలని, ప్రమాద బీమా కావాలని తదితర డిమాండ్లతోటి ఇలా ఇందిరా పార్క్ దగ్గర వేలాదిగా వీళ్ళు ధర్నా చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు మహిళలకు బంగారం ఇస్తున్నాడు, డబ్బులు ఇస్తున్నాడు, కోటీశ్వర్లు చేస్తున్నాడు. కోటీశ్వర్లను తర్వాత దేవుడు ఎరుగు, కానీ ఇప్పుడు కూటికి వెళ్ళటం లేదని చెప్పేసి మహిళలందరూ ఇలా రోడ్డు ఎక్కారు. దీన్ని ఈ ప్రభుత్వం గుర్తించాలని చెప్పేసి ముందుగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. రాష్ట్రంలో అనధికారికంగా కొనసాగుతున్న ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలపై చర్యలు తీసుకోవాలని సెక్యూరిటీ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీకాంత్, చైర్మన్ డిఎస్ రెడ్డిలు మాట్లాడారు. రాష్ట్రంలో సుమారు 840 సెక్యూరిటీ ఏజెన్సీలు ఉండగా తమ అసోసియేషన్ పరిధిలో 200 ఏజెన్సీలు ఉన్నాయని చెప్పారు. ఇక ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ఇష్టానుసారంగా సెక్యూరిటీ సర్వీసెస్ అందిస్తున్న సంస్థలపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇటీవల సంధ్యా థియేటర్లో జరిగిన ఘటనల్లో అల్లు అర్జున్ కోసం పనిచేసిన బౌన్సర్లకు రాష్ట్రంలోని ఏజెన్సీలకు సంబంధం లేదని స్పష్టం చేశారు. ప్రణాళికాబద్ధంగా జరగాల్సిన సెక్యూరిటీ సర్వీసెస్లను ఇష్టానుసారంగా నిర్వహించడం వల్లే ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈరోజు బౌన్సర్ అనే వ్యవస్థ లేకపోతే ఈరోజు ఇండస్ట్రీ నడవదు. సెలబ్రిటీతో సహా విఐపీస్, పొలిటీషియన్స్, పబ్స్ ఇటువంటి అన్నిటికీ కనీసం 20-25 వేల మంది బౌన్సర్స్ యాక్టివ్గా పనిచేస్తున్నారు హైదరాబాద్ సిటీలో. దేశమంతా కూడా ఇంకా ఇంతకంటే ఎక్కువనే ఉంది. డెఫినెట్గా వాళ్ళకు సెక్యూరిటీ, విఐపీస్ కానీ సెలబ్రిటీ కానీ క్లబ్స్ వాళ్ళందరికీ సెక్యూరిటీ అవసరం ఉంది. అక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి గవర్నమెంట్ ఇవ్వాలి, లేకపోతే ప్రైవేట్ వాళ్ళని పెట్టుకోవాలి. ఎప్పుడైతే ప్రైవేట్ వాళ్ళని పెట్టుకుంటామో బౌన్సర్స్ అనే వ్యవస్థ ఈరోజు ఎవరైతే పెడుతున్నారో, ఏజెన్సీస్ ఎవరైతే ఇన్వాల్వ్ అవుతున్నారో వాళ్లకు బౌన్సర్స్ ఎందుకు పెడుతున్నారో ఒక ప్రాఫిట్ చేసుకోవడానికి తప్ప చేస్తున్నారు. వాళ్ళకు ఒక లా ఉందా, ఒక సిస్టమ్ ఉందా, ఒక యాక్ట్ ఉందా, ఒక గైడ్లైన్స్ ఏమైనా ఉన్నాయా అనే విషయము ఏ ఏజెన్సీ కూడా 90% ఆఫ్ ద ఏజెన్సీ తెలియదు. ఈరోజు అసోసియేషన్ కింద 200 ఏజెన్సీస్ రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ అయి ఉన్నాయి. ఈ 200 ఏజెన్సీస్ అనేది శాట్ అండర్లో పని చేసుకుంటా ఈ తెలంగాణ రాష్ట్రంలో డిఫరెంట్ వివిధ డిపార్ట్మెంట్లలో, గవర్నమెంట్లలో, ప్రైవేట్ సెక్టార్, పబ్లిక్ సెక్టార్ అన్ని డిపార్ట్మెంట్లలో కూడా సర్వీస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈరోజు మీ ముందుకి అంటే మీడియా ముందుకు రావాల్సిన అవసరం వచ్చింది. ఒక ఏజెన్సీ రిక్రూట్మెంట్ చేసి బౌన్సర్లను పెట్టి ఉంటే, అలాట్ చేసి ఉంటే ఒక ఏజెన్సీ యొక్క ఐడి కార్డ్, ఏజెన్సీ యొక్క లోగో ప్రతి ఒక్కటి ఉంటుంది. దేశానికి దశ దిశ చూపించిన వ్యక్తి మన్మోహన్ సింగ్ అని అన్నారు హరీష్ రావు. పేద కుటుంబంలో పుట్టి అసామాన్యంగా ఎదిగారని చెప్పారు. అసెంబ్లీలో మన్మోహన్ సంతాప తీర్మానం సందర్భంగా మాట్లాడిన హరీష్ రావు శాసన మండలిలోనూ మన్మోహన్కు నివాళి అర్పిస్తే బాగుండేదన్నారు. మాతృదేశం కోసం ఎన్నో అవకాశాలు వదులుకున్నారని తెలిపారు. మన్మోహన్ను దేశ రాజకీయాల్లోకి తెచ్చింది పీవీ అని అన్నారు. పీవీ నమ్మకాన్ని
మన్మోహన్ వమ్ము చేయలేదన్నారు. మన్మోహన్ సింగ్ గారు పెద్దల సభలో ఆయన 33 సంవత్సరాలు పెద్దల సభలో పనిచేశారు. ఈరోజు మన రాష్ట్రంలో కూడా పెద్దల సభలో వారికి నివాళులు అర్పించుంటే మరింత సముచితంగా ఉండేది. ఎమ్మెల్సీలు చాలామంది కూడా అడుగుతున్నారు, ఎందుకు మన్మోహన్ సింగ్ గారి సంతాప తీర్మానాన్ని శాసన మండలిలో పెట్టలేదు అనేటువంటి విషయాన్ని వాళ్ళు కూడా అడుగుతూ ఉన్నారు. మరి శాసనసభ పెట్టినప్పుడు శాసన మండలిలో కూడా పెట్టి వారికి నివాళులు అర్పించుంటే మరింత బాగుండేది. దాన్ని వారు గమనంలో తీసుకుంటారని చెప్పి భావిస్తున్నాను. నేరెడ్మెట్ బీఆర్ఎస్ కార్పొరేటర్ మీనా ఉపేందర్ రెడ్డి, బీఆర్ఎస్ యువ నాయకుడు సాయి కిరణ్ రెడ్డిలు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ సమక్షంలో బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యారు. కేంద్రంలో నరేంద్ర మోదీ పాలన నచ్చి తాము బీజేపీ పార్టీలో చేరినట్లు ఈ సందర్భంగా వారు తెలిపారు. నేరెడ్మెట్ సరస్వతి ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో సుమారు 250 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు చేతుల మీదుగా బీజేపీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, స్థానిక కార్పొరేటర్లు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరవేస్తామని, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం తామేనని, నరేంద్ర మోదీ నాయకత్వంలో పార్టీని బలోపేతం చేస్తామని ఈటెల తెలిపారు. క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచే బీజేపీ ఇతర పార్టీలకు భిన్నంగా ఉంటుందని, కాబట్టి సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేయాలని కొత్తగా చేరిన నాయకులకు సూచించారు. ఇవాళ చాలామంది అంటున్న భావన ఏంటంటే మోడీ గారు ఆయురారోగ్యాలతో ఉండి మరింత కాలం ఈ దేశాన్ని నాయకత్వం వహించాలనే భావన కనపడతాం. వారి గురించి చెప్పాలంటే ఒక గంట చెప్పినా ఉడవదుగా. వారి గురించి చెప్పాలంటే ఎన్నెన్ని గంటలు చెప్పినా ఉడిచే ప్రసక్తి లేదు. కాబట్టి కానీ ఒక్కటి మాత్రం సత్యం ఏంటంటే ఇవాళ భారత జాతి ఈ భారత మాత ముద్దు బిడ్డలు ప్రపంచంలో ఏ దేశంలో ఏ మూలకు జీవించినా కూడా ఒకనాడు చెప్పుకోవడానికి సంకోచించే భారత జాతి ఇవాళ నేను భారతీయుని చెప్పి గల్లెగిరేసి చెప్పుకోగలిగేటువంటి స్థాయికి పెంచిన ఘనత నరేంద్ర మోడీ గారిది మాత్రమే. ఆ ఘనత ఆయనకే దక్కింది. కరోనా కష్టకాలంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలో ఉంటే భారత ఆర్థిక వ్యవస్థ అంత గొప్పగా పురోగమించకపోయినప్పటికీ కూడా తిరోగమనాన్ని అధిగమించి ఇవాళ ప్రపంచంలో అన్ని దేశాల కంటే కూడా ఇవాళ ఆర్థికంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం భారతదేశంగా నమోదు కాబడ్డది. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో 42% రిజర్వేషన్ కల్పించాలని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జీవో జారీ చేసి అసెంబ్లీలో చట్టం చేయాలని ఆయన కోరారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కాచిగూడలో నిర్వహించిన సమావేశంలో పలు బీసీ సంఘాల నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఇంటింటి సర్వేలో బీసీల లెక్కలు సక్రమంగా తీయాలని ఆయన అధికారులను విజ్ఞప్తి చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహించిన కుటుంబ సర్వేలో బీసీలు 56% ఉన్నట్లు లెక్క తేలిందన్నారు. 3% లేని అగ్రకులాలకు 10% రిజర్వేషన్లు కల్పించారని, 56% ఉన్న బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించలేరా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తన ఎన్నికల మేనిఫెస్టోలో కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం పంచాయతీరాజ్ లోకల్ బాడీ ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల లోపల 20% నుంచి 42% పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఆ పెంచిన తర్వాత జీవో జారీ చేసి అసెంబ్లీలో చట్టం చేసిన తర్వాతనే ఎన్నికలకు పోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు అంతర్గతంగా మాకు తెలుస్తున్నది ఏంటిదంటే జనాభా లెక్కలు తీసిరు కొత్త. వీటిని కరెక్ట్గా లేవని మేము భావిస్తున్నాం. దీనికోసం ఎందుకంటే గతం లోపల కేసీఆర్ సమగ్ర సర్వే జరిపాడు. అప్పుడు 52%కు పైగా అప్పుడే అన్నారు అందరూ 56% బీసీలు ఉంటుందని. కాబట్టి అధికారులు కొంత అలసత్వం వహించారు. ఇప్పుడు ఆ విధంగా కాకుండా
మొత్తం లెక్కలు 1-2 సార్లు చూసి ఆ లెక్కలను జనాభా లెక్కలు తేల్చి 42%కు పెంచుతూ ఆర్డర్. ఇటీవల సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో హైదరాబాద్లో హీరో అల్లు అర్జున్ నివాసంపై ఓయూ జేఏసీ నేతలు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై జేఏసీ నేతలపై కేసు నమోదైంది. తాజాగా ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. అల్లు అర్జున్ అభిమానుల నుండి తమకు ప్రాణహాని ఉందంటూ ఓయూ జేఏసీ నేతలు పోలీసులను ఆశ్రయించారు. అల్లు అర్జున్కు వెంటనే క్షమాపణ చెప్పాలంటూ తమకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని విద్యార్థి జేఏసీ నేతలు ఓయూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. చంపేస్తామని అల్లు అర్జున్ ఫ్యాన్స్ బెదిరించారని తెలిపారు. అల్లు అర్జున్ అభిమానుల పేరుతో ఇలాంటి బెదిరింపు కాల్స్ వందల సంఖ్యలో వచ్చాయని వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ ఫోన్ నెంబర్లను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని తెలిపారు. తమను బెదిరించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఓయూ జేఏసీ నేతలు పోలీసులను కోరారు. న్యాయం చేయాలనే ఆలోచనతోని ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ తరపున అల్లు అర్జున్ గారి ఇంటి కార్యక్రమాన్ని ముట్టడి కార్యక్రమాన్ని తీసుకున్న సందర్భంగా ఈ రోజు ఆ కుటుంబానికి న్యాయం జరిగింది. డిసెంబర్ 4న సంఘటన జరిగితే దాదాపు 26-27 వరకు ఇలా స్పందన లేదు. మేము పోరాటం చేసిన ఫలితంగానే 2 కోట్లు వచ్చినాయని అక్కుసతోని. ఎందుకంటే రెండు రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన ఇట్లా ప్రయోజనం లేదు. ఉస్మానియా విద్యార్థులు పోరాటం చేసిండ్రు, నా ఇజ్జత్ తీసిండ్రు, దేశంలో నేను పేద స్టార్ని అని గొప్ప విర్రవీగలి ఏదైతే గొప్పగా చెప్పుకున్న అల్లు అర్జున్ కి మంట మండినట్లున్నది. ఉస్మానియా విద్యార్థులు నా తలను దించిండ్రు, నేను ఇంతగానం గొప్పగా ఉన్న నా క్యారెక్టర్ ని దించేసిండ్రని ఒక అక్కుసతోని ఈ రోజు వాళ్ళ అభిమానుల పేరుతో ఏదైతే మీంగిట్లా చట్టం ప్రకారమే, ఎందుకంటే చట్టం ప్రకారమే మా కోర్టు ఆర్డర్ ద్వారా నాకు బెయిల్ వచ్చినాయి. మేము బెయిల్ మీద బయటకు వచ్చినాం. నువ్వు గిట్లా మధ్యంతర బెయిల్తోనే బయటకు వచ్చినావు. మేము చట్టపరకంగా మేము ఏం వ్యతిరేకంగా చేయలే. మీరు వ్యతిరేకంగా చేయనప్పుడు, మీరు అన్యాయం జరిగినప్పుడు మీ అభిమానుల మరి గుండాల వాళ్ళు ఫోన్ చేసి డైరెక్ట్ అరే లంజా కొడుక ఎట్లా తిడతావు మా యొక్క అల్లు అర్జున్ ని, నువ్వెక్కడున్నా నేను చంపేస్తాం, నీ అడ్రస్ చెప్పరా అని మాట్లాడుతున్నాం. అరే మేము భయపడడానికి మేము అల్లాటప్పగలం కానీ చట్టం ప్రకారం చట్టానికి ఈ వాస్తవాలు చెప్పాలనే ఆలోచనతో మీరు పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. అల్లు అర్జున్ మేము కనీసం 15 మంది వస్తే నేను తట్టుకోలేకపోతున్నాను. జీహెచ్ఎంసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ఎంఆర్పీఎస్ ముందుంటుందని ఎంఎస్పీ జాతీయ నాయకులు మాదిగ ఆర్టీసీ కార్మికుల జాతీయ ఇన్ఛార్జ్ తిప్పారపు లక్ష్మణ్ మాదిగ అన్నారు. బేబీ ఆరాధ్య మనోహర్ పుట్టినరోజు సందర్భంగా మట్టిపల్లి యాదమ్మ అమృతధార ట్రస్ట్, 7 రా ఫౌండేషన్ సంయుక్తంగా జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులకు బట్టలు పంపిణీ కార్యక్రమాన్ని మల్కాజిగిరి బాలసరస్వతి నగర్లో చేపట్టారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా లక్ష్మణ్ మాదిగ, వట్టిపల్లి యాదయ్య, అమృతధార ట్రస్ట్ చైర్మన్ బట్టిపల్లి రఘురాములు, వైస్ చైర్మన్ మనోహర్, హైకోర్టు న్యాయవాది నజీర్, 7 రా ఫౌండేషన్ చైర్మన్ తిప్పారపు కీర్తి కుమార్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకు బట్టలు పంపిణీ చేశారు. ఇలాంటి స్వచ్ఛంద సంస్థల ద్వారా పుట్టినరోజు సందర్భంగా వృధా ఖర్చులు చేయకుండా కార్మికులకు సహకారాన్ని అందించడం ఎంతో అభినందించదగ్గ విషయమని తెలిపారు. జీహెచ్ఎంసీ కార్మికుల సేవలు సమాజంలో ఎంతో విలువైనవని, ముఖ్యంగా మహానగరంలో వీరు చేసే సేవలు వెలకట్టలేనివన్నారు. రాష్ట్రం నుండే కాకుండా దేశవ్యాప్తంగా పారిశుద్ధ్య కార్మికుల సమస్య పరిష్కారానికి ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో త్వరలోనే వారి హక్కుల కోసం కార్యాచరణ తీసుకుని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలతో ఉద్యమం చేస్తామని చెప్పారు. హైకోర్టు అడ్వకేటు ప్రముఖ న్యాయవాది నజీర్ అన్న గారికి, అట్లాగే పెద్దలు రామకృష్ణ గారికి, మనోహర్ గారికి, కీర్తి బర్త్డే 31 తారీఖు నాడు వాళ్ళకు పెళ్ళయి లేట్గా ఒక అరజుజు పుట్టింది ఆరాధ్య, ఆ మన్మరాలని. మేము గత 10 రోజుల నుంచి మేము అనుకుంటున్నాం ఫంక్షన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాము. ఈ కార్యక్రమం ఏదో ఈ డివిజన్తోనే అయిపోదు, ఇది మొదలు పెడుతున్నామంటే ప్రతి డివిజన్లో కూడా మంత్లీ ఒక్కొక్క డివిజన్లో ఒక్కొక్క రోజు పెట్టుకోవడం జరుగుతుంది. ఈ డివిజన్లో వచ్చింది వేరే డివిజన్లో రాలేదు అని మీరేం బాధపడద్దు. నెక్స్ట్ ఇంకో డివిజన్లో ఉంటుంది.
మీ బ్లెస్సింగ్స్ మీరు కూడా నాలాగే అంటే మీ కుటుంబం నుంచి నేను కింది స్థాయి నుంచి వచ్చినా కాబట్టి మిమ్మల్ని నేను గుర్తించిన. నేను మిగతా వేరే వాళ్ళకు ఇంకో ఎంప్లాయీస్కో ఎవరికో మీ కమిషనర్ చెప్పినప్పుడు ఇక్కడికి వస్తారు. అలాంటి వాళ్ళు కూడా వస్తారు. వాళ్ళకి కాదు, నా జాతి వాళ్ళ కోసం ఏదో ఒకటి చేయాలి కదా అని చిన్న దాంతో స్టార్ట్ చేసిన. ప్రతి డివిజన్లో ఉంటుంది. నెక్స్ట్ వినాయక నగర్ డివిజన్ ఉంటుంది, ఆ తర్వాత ఒక్కొక్క డివిజన్ ఉంటుంది. మీరు అన్యతగా అనుకోవద్దు, అందరికీ ఉంటుంది. మీరు అందరూ వచ్చినందుకు కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా వచ్చిన నాయకులకు కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా హైదరాబాద్లో బయట ఫుడ్ తినాలి అంటేనే జంకే పరిస్థితి వచ్చింది. ఇటీవల వరుసగా జరుగుతున్న సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. అయితే కల్తీ లేదా అపరిశుభ్రత, బయట ఫుడ్ తినాలంటే భయపడే పరిస్థితి వచ్చింది. ఇటీవల వెలుగులోకి వచ్చిన పలు సంఘటనలు చూస్తుంటే బయట ఫుడ్ తినాలి అంటేనే 1-2 సార్లు ఆలోచించాల్సి వస్తుంది. ఇటీవల వెలుగులోకి వచ్చిన పలు సంఘటనలు చూస్తుంటే బయట ఫుడ్ తినాలి అంటేనే 1-2 సార్లు ఆలోచించాల్సి వస్తుంది. తాజాగా ఓ పేరున్న రెస్టారెంట్ టిఫిన్లో ఏకంగా బొద్దింక దర్శనమిచ్చింది. దీంతో కస్టమర్లు ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. కుకట్పల్లి కేపీహెచ్పీ కాలనీలోని మధురం టిఫిన్స్లో తినే సమయంలో చట్నీలో బొద్దింకలు దర్శనమిచ్చాయి. ఇదేమిటని ప్రశ్నిస్తే పొంతనలేని సమాధానం చెబుతుంది యాజమాన్యం. ఇలాంటి టిఫిన్ సెంటర్లను వెంటనే జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేయాలని వినియోగదారులు వేడుకుంటున్నారు.